నంద్యాల ఉప ఎన్నిక టీడీపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఎన్నికల్లో ఓడిపోతే 2019 ఎన్నికలను ఎదుర్కోవడం పెను సవాల్ అవుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. అయితే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో బాబు సర్కార్ ఇప్పటికే నంద్యాలలో పెద్దెత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగా ఉప ఎన్నికల నేపథ్యంలో దాదాపు 15,000కు పైగా దొంగ ఓట్లను టీడీపీ నాయకులు చేర్పించారన్న వార్తలు కూడా వచ్చాయి. క్షేత్రస్థాయిలో చేసిన పరిశోధనలోనూ భారీగా దొంగ ఓట్లు బయటపడ్డాయి. చుట్టుపక్కల నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలను దాదాపు 15,000 మందిని ఓటర్లుగా చేర్చారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో పలువురు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి పచ్చపార్టీ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని విన్నవించారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఈసీ టీడీపీ పార్టీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. కొత్తగా చేరిన ఓట్లను పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. గతేడాది డిసెంబర్ 31 వరకు నమోదైన ఓటర్లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని ఈసీ ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి నమోదైన ఓటర్లకు ఉప ఎన్నికల్లో ఓటేసేందుకు అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం నిర్ణయంతో ఇప్పుడు టీడీపీ పార్టీకి దిమ్మె తిరిగి మైండ్ బ్లాక్ అవుతోంది. కష్టపడి దొంగ ఓట్లను నమోదు చేస్తే ఇప్పుడు ఈసీ అవి చెల్లవంటూ ప్రకటించడంతో పచ్చపార్టీ తమ్ముళ్లకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. 2017 జనవరి 1 నాటి జాబితా ప్రకారం నంద్యాల నియోజకవర్గంలో 2,09,000 మంది ఓటర్లు ఉన్నారు. For more interesting updates, please subscribe to our channel.